ప్రచారంలో ఎప్పుడు కూడా అంటే మీరు చేసిన సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయి అనే ధీమాతో ఉన్నప్పుడు కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందనే భయం కేసీఆర్లో కానీ బీఆర్ఎస్ నేతల్లో కానీ ఎక్కడైనా కనిపిస్తుందా? ఎందుకంటే పదే పదే కరెంటు విషయాన్ని హై చేయటం, ఒకవేళ అంటే మేము గెలిస్తే మీకు సంక్షేమ పథకాలు అమలవుతాయి, రైతు బంధు అలవాటు అవుతుంది, 24 గంటల కరెంట్ వస్తుంది, మరి కాంగ్రెస్ గెలిస్తే 3 గంటల కరెంటు కావాలా, 24 గంటల కరెంటు కావాలా అంటూ ఎందుకు ఇలా అంటే బ్లేమ్డ్ ప్రకటనలు ఎందుకు చేస్తూ ఉన్నారన్నమాట? ప్రజల్ని మభ్యపెట్టడం కానీ భయపెట్టడం కానీ ఎందుకు చేస్తున్నారు? మేడం కరెంటు విషయానికి వస్తే మేడం హలో వినిపిస్తోంది, చెప్పండి భాస్కర్ గారు. కరెంటు విషయానికి వస్తే గత ప్రభుత్వాలు 60 ఏళ్లుగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 3 గంటల కరెంటు ఇస్తాము కాదు, చిందే 3 గంటల కరెంటు రైతులను ఎంత ఇబ్బంది పెట్టిందో మేము చూసాం. పల్లెటూరుల్లో వేసవి కాలం వస్తే 10 నుంచి 3 వరకు కరెంట్ లేకున్న రోజులు చూసినాం. ఈ రోజు 24 గంటలు ఎల్ఈడి లైట్లు కూడా బంద్ చేయకపోతే, హీట్ వైరింగ్ నుంచి బంద్ చేయకపోతే కూడా లైట్లు వెలుగుతున్నాయి. కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు ఏలు పెట్టి తెలంగాణ ప్రభుత్వం కరెంట్ కనిపించదు, చిమ్మ చీకటి అయితే ఉన్నారు. ఆ రోజులు ఎక్కడ పోయినాయి మేడం? ఈ రోజు డైరెక్ట్ మనం ఈ రోజు లైవ్ మాట్లాడుతున్నామంటే గతంలో 7 గంటలకు కరెంటు పోతుండే, ఈ రోజు అదే కరెంటు మనకుంది. కరెంటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. రేవంత్ రెడ్డి మొన్న ఒక ఎన్టీవీ లైవ్ లో మాట్లాడుతూ డిబేట్ లో బోర్డు 10 HP మోటార్ పెడితే 3 గంటల కరెంటు సరిపోతుంది అన్నారు. 10 HP మోటార్ తీసుకొచ్చి రైతు ఏడ దింపాలి? 10 HP మోటార్ దింపేంత సామాజిక గల బోర్ మోటార్లు ఎక్కడ ఉన్నాయి? బోర్ అయితే మన అది ఉంటాయి చూడండి మిషన్లు, అవి కూడా ఎక్కడ ఉంటాయో తెలియదు. అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం క్యాండిడేట్ ఎవరు అనేది రేపు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ జాతీయ నాయకులు రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించమనండి. ఎంబడే కాంగ్రెస్ పార్టీ 10 రకాలుగా ఎక్కడెక్కడ విడిపోతుంది. రెండోది, మిత్రులు మన అన్న చెప్తూ నిధులు గ్రామ పంచాయతీలకు కానీ ఎక్కడే కానీ మన కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఎవరికి ఇచ్చింది, ఏడ ఉంది రాత రూపకంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారే సంక్షేమ పథకాలకు కానీ అభివృద్ధి పనులకు కానీ